హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణ విజయ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో కమ్మగా నోరూరించే ప్రసాదం బూరెలను ఈజీగా ఎటువంటి పొరపాట్లు లేకుండా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పూర్ణం బూరెలు తయారు చేయాలి అనుకునే వారికి దానికన్నా త్వరగా ఈ ప్రసాదం బూరెలు అనేవి చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి. సో ఈ టేస్టీ ప్రసాదం బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ ప్రసాదం బూరెలు తయారీలో ప్రతి ఒక్కరికి ఈ బూరెల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఏం లేదండి, 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం పిండి అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పుని 2 అవర్స్ పాటు నానబెట్టాలండి. ఇలా నానబెట్టుకున్న మినపప్పుని గ్రైండర్లో వేసి గ్రైండింగ్ చేసుకోవాలి. చాలామంది మిక్సీలో వేసి గ్రైండింగ్ చేస్తూ ఉంటారు. అలా గ్రైండింగ్ చేయడం వల్ల బూరె అనేది గట్టిగా వచ్చేస్తుందండి, సాఫ్ట్ అనేది అసలు రాదు. సో గ్రైండర్లో వేసి గ్రైండింగ్ చేసుకోవడం అనేది చాలా బెస్ట్ అండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పుని ఇలా మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చెప్పినట్టు 1 కప్పు మినపప్పుని గ్రైండింగ్ చేసుకున్నాక 2 కప్పుల బియ్యం పిండి అనేది కలుపుకోవాలండి. సో మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి నేను కొంచెం ఎక్కువనే కలుపుతున్నానండి. ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పిండి ఎక్కువ పల్చగా ఉండకూడదు, అలానే గట్టిగా ఉండకూడదు. ఒకవేళ గట్టి వస్తే కనుక కొంచెం వాటర్ అనేది మిక్స్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి. మీకు నచ్చితే కొంచెం పంచదార అనేది యాడ్ చేసుకోండి. పంచదార యాడ్ చేసుకోవడం వల్ల బూరెలు కొంచెం బ్రౌన్ కలర్లోకి అయితే వస్తాయండి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. దీనివల్ల పిండి ఫ్లఫీగా అవి బూరెలు అనేది సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు మనం బూరెల్లోకి ప్రసాదం పూర్ణం అయితే తయారు చేసుకుందామండి. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకుని కడాయి కొంచెం హీట్ అవ్వాక ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం హీట్ అవ్వాక ఒక 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుని ఫ్రై చేసుకుందామండి. నేను ఈ ప్రసాదం కోసం బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. ఇన్ కేస్ మీరు పచ్చిశనగపప్పుతో పూర్ణాలు తయారు చేద్దామని అనుకుంటే ఆల్రెడీ నేను ఆ వీడియోని చేసి పెట్టానండి. సో ఆ వీడియో కనుక మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. ఈ బొంబాయి రవ్వని ఒక 4 to 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని పక్కకు తీసేసుకోవడమే. ఇప్పుడు మనం అదే కడాయిలో 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పులు వాటర్ అనేది పడుతుందండి. ఇలా వేసుకున్న వాటర్ని కొద్దిసేపు మరిగించాలి. ఇలా వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనకి లో ఫ్లేమ్లో మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోగా కొద్దిసేపటికి దగ్గర పడుతుంది. మీకు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మనం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి, 1 కప్పుకి 1 కప్పు షుగర్ అయితే పడుతుందండి. ఇప్పుడు మనం షుగర్ అయితే యాడ్ చేసాం కదండి, షుగర్ వేసాక ఇలా మొత్తం మెల్ట్ అయిపోతుందండి. దీన్ని మనం దగ్గర పడేంత వరకు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా కొద్దిసేపటికి దగ్గర పడుతుందండి. ఇప్పుడు మనం ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. చివరిగా ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలండి. అంతే అండి, ప్రసాదం అనేది రెడీ అయిపోయినట్లే. ఇలా మొత్తం దగ్గర పడ్డాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు ఈ ప్రసాదాన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మన చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ ప్రసాదాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చుట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ప్రసాదం మొత్తాన్ని ఇలా ప్రసాదం పూర్ణాలు అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బూరెలు అయితే వేసుకుందామండి. బూరెలు వేసుకోవడానికి ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఈ ఆయిల్ని హై ఫ్లేమ్లో బాగా హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అవ్వాక మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు బూరెలు అయితే వేసుకుందామండి. మనం రెడీ చేసి పెట్టుకున్న ప్రసాదం పూర్ణాలను మనం ఇప్పుడు
పిండిలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ ప్రసాదం పూర్ణానికి ఈ పిండి బాగా అన్ని వైపులా బాగా పట్టించి ఇప్పుడు మనం ఆయిల్లో స్లోగా బూరెలు అనేది వేసుకుందామండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బూరెలు అయితే జాగ్రత్తగా వేసుకోండి. ఫస్ట్ టైం వేసే వాళ్ళు కూడా ఈ బూరెలు బాగా వేయగలుగుతారండి. నేను కూడా ఈ బూరెలు వేయడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇలా ఆయిల్కి సరిపడా బూరెలు అయితే వేసుకోండి. బూరెలు వేసిన వెంబటనే మీరు టర్న్ చేయకండి. ఇలా కొంచెం ఫ్రై అవ్వక అప్పుడు గరిటెతో టర్న్ చేసి ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ బూరెల్ని ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, ఈ ప్రసాదం బూరెలు అనేవి రెడీ అయిపోయినట్లే. మనం పచ్చిశనగపప్పుతో పూర్ణం బూరెలు అనేవి చేస్తూ ఉంటాం కదండి. ఆ పచ్చిశనగపప్పు పూర్ణం బూరెల కన్నా ఈ ప్రసాదం బూరెలు అనేవి చాలా ఫాస్ట్గా త్వరగా రెడీ అయిపోతాయండి. ఇప్పుడు ఈ వచ్చే వరలక్ష్మి వ్రతానికి ఇలా సింపుల్గా క్విక్గా ఈ ప్రసాదం బూరెలను రెడీ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోండి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.